తెరిచినట్లయితే మనము వాక్య భాగంలోకి వెళ్దాము. మరి దీనుడు అల్పుడునైన నన్ను దేవుడు ప్రేమించి ఇంతవరకు నడిపించినందుకు దేవునికి మొదటిగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాక్యం తెలిసిన వాళ్ళు, వాక్యం ఎరిగిన వారు, వాక్యం ధ్యానించే వాళ్ళు ఇక్కడ చాలా అనేకులు ఉన్నారు. మరి వాళ్ళకంటే నేను అది కూడాను కాదు, కానీ ఇది కేవలం దేవుని యొక్క కృప నమ్ముచున్నానండి. మరి వాక్య భాగ నిమిత్తము ప్రసంగి ఓపెన్ చేసుకుందాము. ప్రసంగి 10వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం. ప్రసంగి 10వ అధ్యాయము 8వ వచనం. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువానిని పాము కరుచును. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కొట్టువానిని పాము కరుచును. నేటి రోజు మనము ఈ వాక్య భాగము ధ్యానించుకున్నాం. ఈ వాక్యం మీద ధ్యానించుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే కంచె కొట్టువానిని పాము కరుచును అని ఇక్కడ చూస్తున్నాం. ప్రసంగి గ్రంథకర్త దేవుని యొక్క కాపుదల ఎంత గొప్పదో, దేవునికి మనము దూరమైనప్పుడు సాతాను మన జీవితాల్లో చేసేటువంటి కార్యాలు ఎలా ఉంటాయో ఇక్కడ మనము చూడవచ్చు. ఇక్కడ ఈ కంచె అనగానే అందరికి కూడా వచ్చేటువంటి విషయం ఏంటి? మనము ఏదైనా పంట వేసుకున్నప్పుడు మనము ఆ పందులు కానీ మేకలు కానీ ఏవి కానీ రాకుండా ఉండడానికి మనం ఏం వేసుకుంటాము? ముళ్ళ కంచె వేసుకుంటాము. కంచె అనగానే వెంటనే గుర్తొచ్చేది ఏంటి? ముళ్ళ కంచె. ఇక్కడ మనము కంచె అనగానే దేవుడు మన చుట్టూ కూడా ఒక కంచె వేసుకున్నాడు. ఒక కంచె ఉంటుంది. అది బహుశా మన కంటికి కనిపించదు, కానీ కంటికి కనిపించేటువంటి కంచె మాత్రం మనకు కనిపించదు. అసలు ఏంటి కంచె? ఎలా ఉంటుంది? ఎవరు వేశారు? ఎందు నిమిత్తం వేశారు అనేది మనము నేటి రోజున మనము చూస్తున్నటువంటి వాక్యం, చూడబోతున్నటువంటి వాక్యం. అసలు ఈ ఆధ్యాత్మికంగా మనము చూసినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి చుట్టూ కూడా దేవుడు ఈ కంచె అనేది ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ఈ సాతాను శక్తుల నుండి రక్షించడానికి ఈ రక్షణ కంచె అనేది మన చుట్టూ కూడా ఉంటూ ఉంది. ఒకసారి మనము ఈ వాక్యం పరిశీలన చేస్తే గనుక ఈ వాక్య భాగంలో మనము అసలు ఈ కంచె వేసినది ఎవరు? ఆ వేసిన కంచె అసలు ఎవరు కొడుతూ ఉన్నారు? దాని ఎవరు కొట్టిన వాడిని ఏమవుతుంది అని చూసినట్లయితే మొదటిగా ఫస్ట్ పాయింట్ మనం ఏం చూద్దాము అంటే, అసలు ఈ కంచె అనగా ఏంటి అని చూసినట్లయితే దీని హెబ్రీ భాషలో సూక్ అని అంటారని నేను చదివాను. సూక్ అన్న పదానికి నిజమైనటువంటి అర్థం ఏంటి అంటే గోడ. సూక్ అన్న పదానికి అర్థం ఏంటి? గోడ. మన విలేజెస్ లో మనము ఎక్కడన్నా ఊర్లలో మన పాతకాలపు నాటి కంపౌండ్ వాల్స్, మనం కూడా దొంగల నుంచి రక్షణ కొరకు కానీ వారి నుంచి మనల్ని కాపాడుకోవడానికి కానీ మనము ఏం చేస్తుంటాము? మన ఇంటి చుట్టూ కూడా కంపౌండ్ వాల్ కడుతూ ఉంటాము. ఆ పాతకాలం నాటి కంపౌండ్ వాల్స్ పైన ఏముంటాయి? గాజు పెంకులు కింద కుర్చీ ఉంటాయి. చాలా ఎత్తున నిర్మించినటువంటి గోడ. అదేవిధంగా ఈ నగరానికి కూడా చుట్టూ కూడా గోడ నిర్మించే వాళ్ళు రాజులు. ఆ నగరం చుట్టూ కూడా ఒక పెద్ద గోడ నిర్మించుకునే వాళ్ళు, ఒక రక్షణ గోడ నిర్మించుకునే వాళ్ళు. అదేవిధంగా దేవుడు కూడా తన బిడ్డల చుట్టూ కూడా ఒక గోడను నిర్మించుకున్నాడు, ఒక రక్షణ కంచెను నిర్మించుకున్నాడు. మరి ఈ కంచె ఏ విధమైనటువంటి కంచె? ఎలా తయారు చేసుకున్నాడు? దాన్ని దేనితో నిర్మించాడు అంటే కీర్తనకారుడు ఒకసారి చూద్దామా? కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 11వ వచనం ఒకసారి తీసి చదువుకుందామని. అసలు ఈ కంచె ఎలా ఉంటుంది? దేవుని యొక్క కాపుదల మన పట్ల ఏ విధంగా కాపాడుతున్నాడో ఒకసారి చూద్దాం. 91వ కీర్తన 11వ వచనం ఒకసారి చదువుకుందాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును.
ఉమ్, చాలండి. అక్కడ 11వ వచనంలో 2వ భాగంలో చూసినట్లయితే, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. అంటే ఈ కంచె ఎవరి ద్వారా ప్రొటెక్ట్ చేయబడుతుంది అంటే, దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించిన ప్రకారముగా మన చుట్టూ కూడా దేవదూతలతో కూడినటువంటి ప్రాకారము గల ఒక కంచె మన చుట్టూ కూడా ఉంది అని మనం మర్చిపోకూడదు. ఈ కంచెను తాగడానికి కూడా ఎవ్వరికీ అర్హత లేదు. ఈ కంచెను దాటి మనల్ని ముట్టడానికి సాతానుకి ఎటువంటి అర్హత లేదు, అధికారము లేదు. మరి ఎవరు తాకుతారు అనంటే, కేవలం అది ఎవరి వల్ల సాధ్యం అవుతుంది అనంటే, దేవుడు ఒకవేళ పర్మిషన్ ఇస్తే సాతాను మన జీవితాల్లో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ఎవరు అవకాశం ఇస్తే? దేవుడు పర్మిషన్ ఇస్తే. అదే చూస్తున్నాం కదా యోబు జీవితంలో కూడా. అక్కడ సాతానుడు దేవుని దగ్గరకు వెళ్ళి పర్మిషన్ అడుగుతాడు. ఏమని? నీవు కాపాడుతున్నటువంటి ఈ యోబు చుట్టూ నాకు కనుక ఒక్కసారి అవకాశం ఇస్తే యోబు యథార్థవంతుడు కాదో యథార్థవంతుడో నిరూపిస్తాను అని అక్కడ దేవుడికి పర్మిషన్ అడుగుతాడు. దేవుడు అక్కడ సరే అని చెప్పిన తరువాతనే సాతాను యోబు దగ్గరకు రాగలిగాడు. అది ఎప్పుడు? ఒకవేళ వచ్చినా కూడా మన యొక్క విశ్వాసము గట్టిగా ఉన్నట్లయితే సాతాను మనల్ని ఏమి చేయడు. ఒకవేళ అల్ప విశ్వాసంగా మనము జీవించినట్లయితే, ఒక సాతాను యొక్క శక్తులకు భయపడి మరి దేవుడు మనల్ని విడిచిపెట్టాడేమో అని కనుక మనము సంకోచించి మన యొక్క అల్ప విశ్వాసాన్ని బయట పెట్టినట్లయితే అక్కడ ఖచ్చితంగా దేవుడి నుంచి మనం దూరం అయిపోయి సాతానుకి లోబడే వారముగా మనం అయిపోతాము. కానీ ఒక్కటి మాత్రము మనం గుర్తించవలసింది ఏంటి అనంటే, సాతానుని దేవుడు పర్మిషన్ ఇస్తేనే ఆ కంచెను దాటి సాతాను మన జీవితాలకు ప్రవేశిస్తాడని మనం నమ్మాలి. ఒకసారి యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూద్దామా? యోబు 1వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదువుకుందాం. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇక్కడ యోబు తన కలిగినదంతయు కూడా సాతాను తీసుకొని పోయాడు. తన ఆస్తి మొత్తం కూడా కోల్పోయాడు. తన కుమారులను కూతుర్లను కూడా పోగొట్టుకున్నాడు. ఇదంతా జరిగింది ఎన్ని రోజుల్లో జరిగింది? ఒకటే రోజులో జరిగింది. కానీ అక్కడ యోబు దేవుని పైన ఎటువంటి కోపాన్ని కానీ ఏమీ కూడా అక్కడ వ్యక్తపరచలేదండి. తన యొక్క విశ్వాసాన్ని ఎక్కడ కూడా దూరం చేసుకోలేదు. తన యథార్థతను ఎక్కడ కూడా పోగొట్టుకోలేదు. అక్కడ నిరీక్షణతో అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. నేను దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగానే నేను అక్కడికి తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు అన్న ఒక గొప్ప సత్యాన్ని అక్కడ మనము దేవుని యోబు ద్వారా మనము అక్కడ వింటూ ఉన్నాము. సో మన జీవితాల్లో సాతాను ఎన్నో రకాలుగా మనల్ని శోధించడానికి రెడీగా సిద్ధంగా ఉంటూ ఉంటాడు. కానీ మన చుట్టూ ఉన్నటువంటి కంచె మనల్ని కాపాడుతూ ఉంది. ఆ కాపాడుతున్నటువంటి ఆ కంచె అది దాటి రావాలి అంటే సాతానుకి కేవలము దేవుడు అవకాశం ఇస్తేనే ఆ కంచె దాటి మన జీవితాల్లో ప్రవేశిస్తాడని మనం ఇక్కడ చూడవచ్చు. అసలు ఈ 2వ పాయింట్ ఏంటి అనగా, అసలు ఈ కంచె ఎందుకు అవసరము? సరే, కంచె అనగా ఏంటో మనం చూసాము. అది ఆధ్యాత్మికంగా దేవుడు మన చుట్టూ కూడా ఏర్పాటు చేసినటువంటి, తన బిడ్డల చుట్టూ ఏర్పాటు చేసినటువంటి కంచె. అసలు ఇది ఎందుకు అవసరము అని చూసినట్లయితే 2వ దశలోనిక పత్రిక 2వ దశలోనికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి చదువుకుందామని. అసలు ఎవరికి అవసరం అంటే ఇది నశించుచున్న వారు తాము
రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబక పోయింది గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోను మహత్కారములతోను. చాలండి. అక్కడ ఎవరికి కావాలంటే ఈ రక్షణ? నశించిపోవచ్చున్న వారికి ఈ రక్షణ అవసరము, ఈ కంచె అవసరము. మరి ఈ లోకంలో మనము చాలా రకాలుగా మనము శోధింపబడుతూ ఉన్నాము. చాలా రకాలుగా దేవుడికి దూరం అయిపోయేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉంటున్నాయి. తన బిడ్డలు నశించిపోకుండా ఉండడానికి, తన రూపంలో రూపించుకున్నటువంటి తన బిడ్డలు నశించిపోకుండా ఉండడానికి దేవుడు ఈ రక్షణ అనే ఒక కంచెను మన చుట్టూ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఒకసారి కీర్తన గ్రంథము 91 అధ్యాయం ఒకసారి చూద్దామా? కీర్తన 91 అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందామని. సర్వశక్తి నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. అవును, మరి మహోన్నతుని చాటున విశ్రయించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మరి ఆయన చాటున మనం ఉన్నట్లయితే ఎటువంటి ఆపద మన దరికి రాదు. వేటకాని ఊరిలో నుండి కూడా మనల్ని విడిపిస్తాడు. ఆ కంచె మన చుట్టూ ఉన్నన్ని రోజులు మాత్రం అది ఖచ్చితంగా జరుగుతూ ఉంది. దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. అసలు ఈ రక్షణ కంచె ఎందుకు అవసరము అని చూసినట్లయితే, మనము శక్తిమంతులుగా ఉండుటకు, మనము శక్తి పొందుటకు, దేవుని నుండి మనము శక్తి పొందుటకు ఈ రక్షణ కంచె అనేది చాలా అవసరం. ఒకసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే ఈ కంచె ఎందుకు మనకి అని అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు ఈ సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చాలండి. అక్కడ మనము సాతాను యొక్క శక్తులను ఎదిరించడానికి దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును మనం ఏం చేయాలంట? ధరించుకోవాలి. ఈ సర్వాంగ కవచము అనేది ఒక రక్షణ వస్త్రము. ఈ రక్షణ వస్త్రం కనుక మన చుట్టూ ఉన్నట్లయితే, మనం ధరించుకున్నట్లయితే సాతాను శక్తులను మనము ఎదిరించే వారుగా ఉంటాము. ఆ శక్తి అనేది మనము పొందుకుంటాము. ఈ ఆత్మీయ అర్థం కనుక మనం చూసినట్లయితే, దైవిక సూత్రాలు అనుసరిస్తూ విశ్వాసమైనటువంటి మనము విత్తినటువంటి ఈ పంటను మనము ఇంకా ఫలించేటప్పుడు ఏమవుతుందండి? సాతాను కళ్ళు మన పైన ఉంటాయి. మనం ఆత్మీయంగా బలపడుతున్నప్పుడు సాతాను యొక్క కళ్ళు మన పైన ఉంటుంటాయి. అంటారు కదా పెద్దవాళ్ళు, పన్నున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు. అదేవిధంగా దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనము దేవునిలో మనం ఫలిస్తూ ఉన్నప్పుడు సాతాను యొక్క కళ్ళు మన పైన ఉంటాయి. ఎప్పుడు కూడా మన వైపు ఎప్పుడు అవకాశం దొరుకుతూ ఉందో వేచి చూస్తూ ఉంటాడు. ఎప్పుడు మనల్ని మృంగుతున్నా అని తిరుగుతూ ఉంటాడు. అక్కడ మన జీవితాల చుట్టూ ఒకవేళ కనుక దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కంచె కనుక మన చుట్టూ లేనట్లయితే మనమే సాతానుకి అవకాశం ఇచ్చిన వారంగా అవుతాము. ఆ శక్తి మనం పొందుకోవాలి అని అంటే దేవుని యొక్క వాక్యము అనే ఖడ్గాన్ని మనం మన చేత పట్టుకోవాలి. సర్వాంగ కవచం అనే వస్త్రాన్ని మనము ధరించుకోవాలి. అప్పుడే మనము సాతాన్ని ఎదిరించగల శక్తి మనలో ఉంటుందని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందని. మూడవదిగా మనం చూసినట్లయితే, అసలు ఎవరి చుట్టూ ఈ దేవుడు కంచె వేశాడు? ఎవరి చుట్టూ అంటే ఇంతవరకు మనం చూసాం కదా, దేవుని యొక్క బిడ్డల చుట్టూ మనము దేవుడు కంచె వేసుకున్నాడు. మొదటిగా కంచె అనగా ఏంటో చూసాము. రెండవదిగా
కంచె అసలు ఎందుకు అవసరమో, ఎవరికి అవసరము అనేది చూసాము. మూడవదిగా అసలు ఈ కంచె ఎవరి చుట్టూ ఉంటుంది అని కూడా చూద్దాం. దేవుని యొక్క బిడ్డల చుట్టూ కూడా ఈ కంచె వేస్తాడు అని మనం చూస్తున్నాం. ఒకసారి యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దామండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతిలో ఆలోచించుతివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి విసర్జించిన వాడు. చాలండి. అక్కడ యోబు యొక్క క్వాలిటీస్ మనం చూస్తున్నాం. తన యొక్క క్వాలిటీస్ ఏంటి? తనలో ఉన్నటువంటి ప్రవర్తన ఎలాంటిది? యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తి గలవాడు, న్యాయవంతుడు అయి ఉన్నాడు అక్కడ. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పాయింట్ వచ్చేసరికి అందరి చుట్టూ ఉంటుంది అని అనుకోవడము పొరపాటు. ఎవరి చుట్టూ ఉంటుందంట దేవుని యొక్క కంచె అంటే? దేవుని దృష్టికి యథార్థవంతులుగా కనబడిన వారికి, అదేవిధంగా న్యాయవంతులుగా కనబడినటువంటి వారికి, అదేవిధంగా దేవుని యందు భయభక్తి కలిగి జీవించే వారి చుట్టూ ఈ కంచె అనేది దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఒకవేళ దేవుడు సాతానుకి అనుమతించి మన పట్ల సాతానుకి అవకాశం ఇచ్చినా కూడా అది మన ప్రయోజన కోసమే, ఇంకా ఆత్మీయంగా బలపడడానికి మాత్రమే అది యూజ్ అవ్వాలి తప్ప దేవుణ్ణి దూషించడానికి అక్కడ ఎలాంటి అధికారము అవ్వకూడదు. అంటే అక్కడ దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి, దేవుని యొక్క నామాన్ని మనం కీర్తించాలి తప్ప దేవుని యొక్క నామాన్ని మనము దూషించకుండా ఉండాలి. అక్కడ యోబు చేసినది కూడా అదే. తన చుట్టూ ఉన్నటువంటి కంచెను దేవుడు తొలగించి సాతానుకి అధికారం ఇచ్చినప్పుడు తనకున్న సమస్తాన్ని కూడా కోల్పోయాడు. కానీ ఎప్పుడు కూడా తన యొక్క యథార్థతను యోబు విడిచిపెట్టలేడు. దేవుని యందు భయభక్తి కలిగే జీవించాడు. కానీ అక్కడ దేవుని యందు భయము గాని భక్తి గాని తొలగిపోలేదు యాకోబుకు. అందుకనే ఆ స్టేట్మెంట్ ఇయ్యగలిగాడు. అంత దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకొని పోయాడు అన్న ఒక గొప్ప స్టేట్మెంట్ అక్కడ మనం చూస్తూ ఉన్నాము. కానీ నేటి రోజుల్లో మన జీవితాల్లో కనుక మన జీవితాల్లో దేవుడు సాతాను ఏ కొద్దిగా మనల్ని తప్పుదారి పట్టించగానే వెంటనే మనము ఎవరిని దూషిస్తున్నాము? దేవుడు మన చెయ్యి పెట్టేశాడేమో, దేవుడు మనల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయాడేమో అని భయంతో మనం ఏం చేస్తూ ఉన్నాము? దేవుని దూషించే వారముగా ఉంటున్నాము. కానీ దేవుని యొక్క కంచె మన పట్ల ఎప్పుడూ ఉంటుంది. తన దృష్టికి యథార్థవంతుల చుట్టూ, తన దృష్టికి దేవుని యొక్క దృష్టికి న్యాయవంతుల చుట్టూ, దేవుని యొక్క దృష్టికి ఆయన యందు భయభక్తుల కలిగిన జీవించే వారి చుట్టూ కూడా దేవుని యొక్క కంచె అదే విధంగా ఉంటుంది. సో మన జీవితాల చుట్టూ కూడా దైవికమైనటువంటి దేవుని కంచె పొందాలి అంటే యోబు వలె మనము జీవించాలి. యోబు వలె యథార్థవంతుడిగా మనము జీవించడం మనం నేర్చుకోవాలి. యోబు అక్కడ ఇంకేం చేస్తున్నాడు అంటే తన యొక్క కుటుంబంతో కలిసి దేవుని ఆరాధించేవాడుగా మనం చూస్తున్నాం. అక్కడ తన యొక్క కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి అక్కడ యోబు దేవుణ్ణి ఆరాధించేవాడుగా మనము చూస్తూ ఉన్నాం అక్కడ. సో ఈ రోజుల్లో మనము ఎంతమంది కలిసి ఆరాధించుకునే వారముగా ఉంటున్నాము? కుటుంబముగా మనము ఒక దగ్గర కూర్చొని ఎంతగా ఆరాధించాము ఈ కరోనా కాలంలో. చాలా సమయము దేవుడు మనకిచ్చాడు. కానీ ఇక్కడ యోబు తన సమస్తాన్ని కోల్పోయిన, తన కుమారులని కోల్పోయిన అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తున్నాడే తప్ప అక్కడ దేవుణ్ణి ఎక్కడ కూడా దూషించడం లేదు. తన భార్య వచ్చి నువ్వు ఇంకా ఎందుకు దేవుడు దేవుడు అని పట్టుకొని ఉంటున్నావు, విడిచిపెడితే కాదా అని దూషించిన వాళ్ళ స్నేహితులు వచ్చి కూడా విడిచిపెట్టమన్నా కానీ అక్కడ యోబు విడిచిపెట్టలేదు. తన యథార్థతను ఎక్కడ కూడా కోల్పోలేదు. దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తూ వచ్చాడు. తర్వాత ఏమి పొందుకున్నాడో మనము ఆఖరి అధ్యాయంలో మనం చూసాం. తాను కోల్పోయిన దానికంటే అధికముగా తాను దేవుని ద్వారా పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా మనము కనుక సాతాను యొక్క శక్తులకు మనం భయపడి
దేవుణ్ణి దూషించినట్లయితే మనం సర్వం కూడా కోల్పోతాము. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఒక విశ్వాసముతో ఆ వాక్యమనే ఖడ్గముతో శక్తి పొందుకొని మనము సాధనని ఎదిరించినట్లయితే మనము సాధన మన జీవితాల్లో ఎటువంటి కార్యాలు వాడి ఫలించవండి. ఎటువంటి కార్యాలు కూడా మన జీవితాల్లో సాధన కార్యాలు ఫలించవు. మరి నాలుగవదిగా మనం ఇంకొక పాయింట్ చూద్దాము. ఒకసారి సామెతలు 15వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దామండి. సామెతలు 15:19. ఎవరిదంటే ముళ్ళ కంచె మార్గము, సోమరి మార్గము ముళ్ళ కంచె. ఎవరిది మంచి మార్గం అంట? యథార్థవంతుల యొక్క మార్గము రాజమార్గము. ఇక్కడ 3వ పాయింట్కి 4వ పాయింట్కి వచ్చేసరికి ఒకవేళ మనము సోమరితనముగా, ఒకవేళ మనము దేవుని యొక్క కార్యములో సోమరితనముగా వ్యవహరిస్తున్నాము అని అంటే మన యొక్క బాట ఏ బాట అంట? ముళ్ళ బాట. ముళ్ళ బాట అంటే ఏంటి? ముళ్ళ బాట అంటే ఏంటి? అది దేనికి సాదృశ్యము? కష్టాలకి సాదృశ్యము. కష్టాలకి సాదృశ్యము అంటే మనము కనుక దేవుని యొక్క కార్యములో, ప్రార్థన విషయంలో కానీ, దేవుని ఆరాధించే విషయంలో కానీ, దేవుని కార్యాలు చేసే ఏ పని విషయంలో కానీ మనము కనుక సోమరితనముగా మనం జీవించినట్లయితే మన యొక్క బాట ఎటువంటి బాట అంట? ముళ్ళ బాట. కష్టాల మార్గమే మనం చూస్తాము. కానీ యథార్థవంతుల మార్గము ఏ మార్గం అంట? రాజమార్గము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు యథార్థవంతులుగా మనము ఉన్నట్లయితే మన యొక్క మార్గము రాజమార్గము. అదే దేవుని యందు మనము సోమరి వలె జీవించినట్లయితే, సోమరి వలె మనము ఉన్నట్లయితే, సోమరితనముగా జీవించినట్లయితే మన యొక్క మార్గము కష్టాల మార్గము, ముళ్ళ కంచె మార్గము. ఆ మార్గము గుండా మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా కష్టాలు అనేది మనము అనుభవించక తప్పదు. యెహోవా కార్యాలు మనము అశ్రద్ధ చేసినట్లయితే మనము ఖచ్చితంగా శాపగ్రస్తములై ఉంటాము. అంటే అది ఎవరు చేస్తున్నారు? అది మన చేతులా మనము పొందుకుంటున్నాము. శక్తి లేదా మనకి? పాట పాడేటువంటి శక్తి మనలో లేదా? చప్పట్లు కొట్టేటువంటి శక్తి మనలో లేదా? దేవుని ఆరాధించేటువంటి శక్తి మనలో లేదా? శక్తి ఉంది, కానీ సోమరి వలె మనం జీవిస్తూ ఉన్నాము. సోమరి వలె మనము సోమరిగా అయిపోయాము. అంటే మన చేతుల మనము ఆ ముళ్ళ కంచెను మనము సాతానికి అవకాశం ఇస్తూ ఉన్నాము. అదే సామెతలు ఒకసారి 24:30-31 వచనం చదువుకుందామా? సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30-31 వచనాలు చూద్దాం. దాని రాతి కూడా పడి ఉండెను. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని ఎన్నంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి కూడా పడి ఉండెను. సో మన జీవితము కూడా ఒకవేళ సోమరి వలె మనం జీవించినట్లయితే మన జీవితం కూడా మొత్తం కూడా ముండ్ల కుప్పలతో, కష్టాలతో నిండిపోతుంది అని ఈ యొక్క వాక్యంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. 5వదిగా మనం ఒకసారి చూసినట్లయితే ఈ కంచె కొట్టువాడు ఎవడు? మరి సరే, కంచె కొట్టువాడిని పాము కరుచును అని మనము ప్రసంగి 10:8వ వచనంలో మనం చూసాం. మరి కంచె ఎవరు కొడుతున్నారు అని చూసినట్లయితే మన పాపములను బట్టి మన కంచెను మనమే కొట్టి వేసుకుంటున్నాము. ఆ ముళ్ళ కంచె ఎవరు తెచ్చుకున్నారు? ముళ్ళ కంచెను ఎవరు తెచ్చుకున్నారు? మనమే తెచ్చుకున్నాం. మనం చేస్తున్నటువంటి పాపాలను బట్టి, మన యొక్క సోమరితనాన్ని బట్టి సాతానుకి అవకాశము మనం వేస్తున్నాం. అంటే ఇక్కడ ఈ ముళ్ళ కంచెను ఈ కంచెను ఎవరు కొడుతున్నారు? మన చేతుల మనమే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కంచెను మనము నాశనం చేసుకుంటూ ఉన్నాము.
దేవుడు అనుగ్రహించినటువంటి ఈ రక్షణను మన చేతుల మనమే కోల్పోతూ ఉన్నాము. ఎందుకు? పాపములో జీవిస్తూ ఉన్నాము. ఈ చేతుల మనము ఆ కంచెను మనమే కొడుతూ ఉన్నాము. ఒకసారి లూకా సువార్త 15వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుకుందామా? లూకా సువార్త 15వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుకుందాం. చదువు. అక్కడ తప్పిపోయినటువంటి కుమారుని మనము ఉపమానం మనం చూస్తున్నామండి. అక్కడ ఈ ఉపమానం అందరికీ తెలిసిందే. తప్పిపోయిన కుమారుడికి తన తండ్రి ఎంతగానో చెప్పాడు, వద్దురా వెళ్ళకు అని చెప్పినా కానీ ఏం చేశాడు? అక్కడ ఏం చేశాడు? ధనాన్ని ప్రేమించి అక్కడ తండ్రి దగ్గర తన ఆస్తిని పంచుకున్నాడు. ఆ పంచుకున్నటువంటి ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు. ఎందుకు? తండ్రి చెప్పలేదా? తండ్రి చెప్పాడు కానీ వినలేదు. అంటే చేతుల తన యొక్క ఆస్తిని పోగొట్టుకున్నాడు, తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు అక్కడ తప్పిపోయినటువంటి కుమారుడు. అంటే ఈ కంచెను కూడా మనము ఏం చేస్తున్నాము? దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుని యొక్క మాటలు మనము వింటూ ఉన్నాము. దేవుని యొక్క మాటలు వింటూనే మనం ఏం చేస్తున్నాము? మళ్ళీ చేతుల మనము మన జీవితాల్ని మనము ఏం చేస్తున్నాము? సాతాను చేతులకి మనము అప్పగించుకుంటున్నాము. సాతానికి దేవుడు అవకాశం ఇస్తలేడు. అక్కడ దేవుడు పర్మిషన్ ఇవ్వట్లేదు. మనమే ఏం చేస్తున్నాము? ఆ సాతానికి సాతాను చేతిలో మన జీవితాలను అర్పించేసి నా జీవితంలో ఇంకా కష్టాలు రానివని ముళ్ళ కంపలు మనమే తెచ్చుకుంటున్నాము, మనమే ఎదిగింపజేసుకుంటున్నాము. మన జీవితాల్లో కష్టాల కడలిలో మనమే ప్రయాణం అయిపోతూ ఉన్నాము. ఎవరిచ్చారు ఈ అవకాశము? మనమే చేతుల మనము ఇస్తూ ఉన్నాము. ఇక్కడ ఇంకొక వచనం చూద్దామా? న్యాయాధిపతులు 16వ అధ్యాయము 21, 22 కూడా చూద్దాం. ఇక్కడ సంసోను గురించి మనం చూస్తూ ఉన్నాం. సంసోను గురించి అందరికి తెలిసినటువంటి వాక్య భాగమే. అక్కడ సంసోను కూడా చాలా బలం పొందాడు. సంసోను కూడా దేవుని ద్వారా చాలా ఆశీర్వదింపబడ్డాడు. కానీ ఒక వేష చేతిలో మోసగింపబడి పాపము చేసి అక్కడ తన శక్తి అంతని కూడా కోల్పోయాడు. లాస్ట్కి ఏ విధంగా తయారయ్యాడు? ఒక బందీగా అయిపోయాడు సంసోను. చాలా బలశూరుడు సంసోను. దేవుని ద్వారా ఆశీర్వదింపబడినటువంటి సంసోను పాపపు జీవితము జీవించి ఆఖరిగా ఏమైపోయాడు? ఒక బందీగా మారిపోయాడు. మన జీవితంలో కూడా మనము దేవుని యొక్క మాటలు వింటూ మనము నిర్లక్ష్య పెడుతున్నామేమో, నిర్లక్ష్యంగా మనము ప్రవర్తిస్తున్నామేమో. దేవుని యొక్క మాట హెచ్చరిస్తున్నా కానీ దేవుని మాట చెవియొగ్గక మనము ఈ లోకపు వైపు తిరుగుతూ, ఈ పాపపు లోకంలో మనం తిరుగుతూ ఉన్నామేమో. కానీ సాతాను ఇందాక మనం చెప్పుకున్నట్టు పండ్లున్న చెట్లుకే దెబ్బలు అన్నట్టు, మనము ఒకవేళ ఫలిస్తూ ఉన్నప్పుడు సాతాను ఒక చిన్న అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎక్కడ అవకాశం దొరుకుతుందా, నాశనం చేయడానికి ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నటువంటి సాతానుకి మనమే మార్గం తెరిచిన వారం అవుతున్నాము. మనమే మార్గము తెరిచి మనమే కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉన్నాము. ఎవరు చేశారు ఇదంతా? మనమే చేసుకున్నాము. కానీ ఎవరిని దూషిస్తున్నాము? మళ్ళీ తిరిగి ఆ మాట దేవుని వైపు వెళుతూ ఉంది. దేవుని దూషించే వరకు మనం వెళ్ళిపోతూ ఉన్నాము. కానీ మనము మన యొక్క పాపముల వలన అది కొని తెచ్చుకున్నామని మనము మర్చిపోయే వారముగా మనం ఉంటున్నాము. అక్కడ 6వదిగా మనం చూసినట్లయితే ఈ కంచె కొట్టుచున్నగా ఖర్చు పాము. 6వ పాయింట్, అసలు ఈ పాము ఏంటి, ఎవరు కొడుతున్నారు అని చూసినట్లయితే ఒకసారి ఆదికాండము 3:4 వచనం చూసినట్లయితే అక్కడ ఆదాము హవ్వ గురించి మనం చూస్తున్నాం. ఈ లోకంలోకి పాపం ఏ విధంగా వచ్చింది? అక్కడ సర్పము హవ్వతో మాట్లాడింది అన్నమాట. ఒకసారి చదువుకుందాం ఆ వచనము.
ఆదికాండం 3వ అధ్యాయము 4వ వచనం. ఉమ్. అందుకు సర్పం, మీరు చావనే చావరు. ఉమ్. 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 అతడు కూడా తినెను. అక్కడ ఏమైపోయింది? సర్పము ఆ పండ్లు తినమని ఇచ్చింది. దేవుడు చెప్పలేదా తినొద్దని? చెప్పాడు. ఆదాముకి సృష్టించిన వెంటనే మీరు ఇక్కడ సమస్య ఉన్నది ఏదైనా కానీ తినొచ్చు, సర్వ అధికారం మీకు ఉంది, కానీ ఈ ఒక్క చెట్టు ఈ వృక్షం యొక్క ఫలము మాత్రమే తినొద్దు అని అక్కడ ఆజ్ఞాపించాడు దేవుడు. కానీ సాతాను ఏం చేశాడు? అక్కడ ప్రేరేపించాడు హవ్వాని. ప్రేరేపించి ఆ పండుని తినమని ప్రేరేపించాక హవ్వ ఏం చేసింది? ఆ పండు తిన్నది ఊరుకుందా? తీసుకొచ్చి ఎవరికి ఇచ్చింది? ఆదాముకి ఇచ్చింది. ఆదాము ఏం చేశాడు? దాన్ని వద్దన్నాడా? లేదు. ఆ ఆదాము కూడా ఏం చేశాడు? దాన్ని తిన్నాడు. తిన్న వెంటనే ఏమైపోయింది? పాపము ఈ లోకంలో ప్రవేశించింది. ఈ వాక్య భాగము అందరికి తెలిసినటువంటి విషయమే. అక్కడ అసలు ఈ లోకంలో అంటే అంతకుముందు ఏమున్నట్టు? తిన్న తర్వాత పాపము వచ్చింది. అంటే అంతకుముందు పాపము లేదు. అంతకుముందు ఈ లోకంలో పాపము లేనే లేదు. అంటే తిన్న తరువాత దేవుని యొక్క మాట చెప్పినా కూడా వినకుండా అక్కడ ఏం చేశారు? ఆదము హవ్వ చేతులా ఆ పాపాన్ని కొని తెచ్చుకున్నారు. వాళ్ళు కొని తెచ్చుకోవడమే కాదు, ఆ పాపం ఈ లోకమంతటా కూడా వ్యాపించి మనము ఈ పాపపు జీవితంలో మనము బ్రతికే వారముగా చేశారు ఆదాము హవ్వ. అంటే అంతకుముందు జీవితము ఎంతో హాయిగా ఉండొచ్చు. ఒకవేళ పాపం లేని జీవితము చాలా హాయిగా ఉంటుంది. అక్కడ కొని తెచ్చుకున్నారు. ఎవరు కొని తెచ్చుకున్నారు? ఆదాము హవ్వనే. అంటే చేతుల మనము ఆ పాపాన్ని మనము కొని తెచ్చుకుంటున్నాం. అంటే చేతుల మనము ఆ కంచెను మనమే కొట్టుకుంటూ ఉన్నాము. పాము ఖచ్చితంగా కరుస్తూ ఉంది. ఈ వాక్యానికి మనము విరుద్ధంగా జీవించినట్లయితే వారిని కరుచుటకు లేదంటే మనల్ని నాశనం చేయుటకు సాతాను అక్కడ ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకొక వచనం చూద్దామా? హబక్కుకు 1వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దామండి. హబక్కుకు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాం. హబక్కుకు 1వ అధ్యాయం 15వ వచనం. చాలండి. ఇంకొకటి ఏషయా 5వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుతున్నాం. ఏషయా 5:5. ఏషయా 5:5వ వచనం. 5వ అధ్యాయం 5వ వచనం. దాన్ని పాడు చేసేదను. ఇక్కడ ఈ రెండు వాక్యాలు చదువుకున్నాము. అది అర్థం అవ్వాలి అంటే ఒకటి చెప్తాను. మనము ఒక పొలం వేసాం. ఆ పొలము ఫలించాలని కోరుకుంటాం. ఒకవేళ నీరు సరిగా పట్టక లేదంటే చీడ పురుగు తయారయ్యి ఒకవేళ ఫలించకుంటే ఫలించాలని కోరుకొని మనం ఏం చేస్తాము? ఆ చుట్టూ కంచె మనము వేస్తాం. ఒక మక్కెన్లో వేసామనుకోండి, అడవి పందులు రాకుండా మనం ఏం చేస్తాము? కరెంట్ తీగల లేదంటే చీరల మనం కడుతూ ఉన్నాము నేటి రోజుల్లో. ఒకవేళ అదే మక్క పంటకు కనుక ఒక చీడ పురుగు వచ్చి మక్కని ఎదగనీయకుండా చేసింది అనుకోండి, ఏం చేస్తాం? దాన్ని ఇంకా నీళ్లు పారిస్తూ ఉంటామా? దాన్ని ఇంకా కాపాడుతూ ఉంటామా? మనము కాపాడుతుంటామా ఆ పంటని? మన చేతిలో మనం ఏం చేస్తాము? దున్నేస్తాము. ఆ కంచెను తీసివేస్తాము. అంటే ఒకవేళ కనుక మన జీవితాలు కూడా
దేవుని యందలో ఒకవేళ ఫలించకుంటే దేవుడు అక్కడ యేషయ 5:5లో ఏం సెలవిస్తున్నాడు? దాన్ని దున్ని వేస్తాను అని అక్కడ సెలవిస్తున్నాడు. అక్కడ కంచె తీసి వేస్తాను అంటే ఇక్కడ కనుక మనము దేవునికి వ్యతిరేకంగా జీవించినట్లయితే, దేవునికి విరుద్ధంగా జీవించినట్లయితే మన జీవితాలు కూడా అలానే అయిపోతాయి. ఒక ఫలించినటువంటి జీవితముగా అయిపోతుంది. దాన్ని ఫలింపచేయడు ఇంకా దేవుడు. ఇంకా సాతాను పూర్తిగా ఆ సాతాను ఆధీనంలోకి మనం వెళ్ళిపోయే వారముగా ఉంటున్నాం అక్కడ. అది ఎవరు చేసుకున్నటువంటి పని? మనం చేసుకున్నటువంటి పని. మనము చేతుల్లో చేసుకున్నటువంటి పనిని మనం అక్కడ చూస్తున్నాము. దాన్ని మన చేతులతోనే మనము ఆ కంచెను తీసి వేసుకున్నాము. ఆ పంటను కూడా మనము నాశనం చేసుకున్నాము. అంతకుముందు దేవుని యొక్క కంచె ద్వారా ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు సాతాను అవకాశం కోసం చూశాడు. కానీ చేతుల మనం దేవునికి విరోధంగా మనం నడుస్తూ దేవుని యొక్క మాట పెడచెవిన పెట్టడం వలన సాతానుకి అవకాశం ఇచ్చిన వారముగా మనము అయ్యామండి. ఇక్కడ ఇంకొక వచనం చూద్దాము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 5-7 వచనం ఒకసారి చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 5-7 వచనాలు. నాకు అడ్డంగా కంచె వేసి ఉన్నాడు. చాలండి అక్కడ. సో 7వ పాయింట్, మొదటి పాయింట్ ఏం చూసామండి? అసలు కంచె అంటే ఏంటో మనం చూసాం. మొదటిగా మనం చూసింది ఏంటి? కంచె అనగా ఏంటియో చూసాము. రెండవదిగా అసలు కంచె ఎందుకు అవసరం చూసాము. కంచె ఎందుకు అవసరమో మనం చూసాము. మూడవదిగా ఈ కంచె ఎవరి చుట్టూ ఉంటుంది, ఎవరి చుట్టూ ఈ కంచె ఉంటుంది అని చూసాము. నాలుగవదిగా ముళ్ళ కంచెను చూసాము. ఈ ముళ్ళ కంచె ఎలా వస్తుంది? మన చేతుల్లో మనము పాపములో ఉన్నట్లయితే, సోమరితనంగా జీవించినట్లయితే మన మార్గం ఎలాంటి మార్గము? ముళ్ళ కంచె మార్గం అని చూసాము. ఐదవదిగా కంచె కొట్టువాడిని చూసాం. కంచె కొట్టువాడు ఎవరిక్కడ? మనమే. మనం చేసినటువంటి పాపములే, మనం చేతిలో చేసుకున్నటువంటి పాపములే మన కంచెను మనము కొట్టుకుంటున్నాము. ఆరవదిగా కంచె కొట్టుచుండగా కరచు పాము సాతానుడు. మనం కంచె కొట్టుతున్నాము అని అంటే సాతానుకు మనము అవకాశం ఇచ్చే వారముగా మనము జీవిస్తున్నాము. ఏడవదిగా ఆఖరిగా కంచె కట్టువాడు ఎవరు అంటే దేవుని కంచె మన జీవితాలకు ఎంతగానో అవసరమై ఉన్నది. ఈ పాడైపోయినటువంటి ఈ జీవితపు కంచెలు కట్టడానికి ఏం చేశాడు దేవుడు? తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఒకవేళ మనము ఆయనను నమ్ముకున్నట్లయితే, తన రక్తముతో మనల్ని కడుక్కున్నటువంటి దేవుడు మన చుట్టూ కూడా ఆ అగ్ని కంచెను మన కొరకు కట్టబోతున్నాడు. మనల్ని రిక్తునిగా చేసుకోబోతున్నాడు. రిక్తునిగా చేసుకొని మనం కనుక తనని రక్షకునిగా స్వీకరించినట్లయితే మన చుట్టూ ఈ అగ్ని కంచె అనేది దేవుడు ఏర్పాటు చేసుకుంటాడండి. ఈ కంచె కట్టువాడు ఎవరు? దేవుడు. ఈ కంచె కొట్టువాడు సాతానుడు, ఈ కంచె కట్టువాడు దేవుడు. దేవుణ్ణి మనము రక్షకునిగా మనము స్వీకరించినట్లయితే దేవుడు మన చుట్టూ కూడా ఈ అగ్ని కంచెను మనకు ఏర్పాటు చేస్తాడు. ఈ అగ్ని కంచెను దాటి రావడానికి ఎవరికి కూడా అధికారం లేదు. అన్లెస్ అండ్ అంటిల్ మనము మన చేతుల ద్వారానే ఆ కంచెను తొలగించుకుంటే తప్ప వేరే వాళ్ళకి అవకాశం అనేది రానే రాదు. దేవుడు అసలు ఆ అవకాశం కూడా ఎవరికి ఇవ్వడు. ఒకవేళ ఇచ్చినా అది దేవుని యొక్క మహిమార్థమే మనం ఉపయోగించుకోవాలి తప్ప మనం విశ్వాసంతో వాక్యం ఖడ్గం మనం చేతపుచ్చుకొని శక్తిమంతులుగా తీర్చుటకు ఉపయోగించుకోవాలి తప్ప దేవుణ్ణి దూషించడానికి కాదు. ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనము ఈ బైబిల్లో కూడా మనం చూడొచ్చు. ఎవరు అనేది
ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, ఒక మాదిరిగా ఎవరి నుంచి తీసుకోవచ్చు అంటే యేసుక్రీస్తునే తీసుకోవచ్చు. యేసుక్రీస్తు బాప్తిస్మము పొందక ముందు 40 రోజుల ఉపవాసం ఉంది. బాప్తిస్మం తీసుకున్న తరువాత ఎవరి ద్వారా శోధింపబడ్డాడు? సాతాను ద్వారా శోధింపబడ్డాడు. యేసు ప్రభు వారే సాతాను ద్వారా శోధింపబడ్డాడు. అక్కడ ఆహారము ఇస్తానని చెప్పేసి అక్కడ దేవుని శోధించాడు సాతాను. కానీ అక్కడ ఏం చెప్పాడు? కేవలం రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలన కూడా మనం ఏమవుతామంట? ఏమంట చెప్పాలి. చూద్దాం ఒకసారి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడరు గాని మన్నాతో నిన్ను పోషించను. అక్కడ మనకు కావాల్సింది మొదటి పాయింట్ అండి. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు. ఇక్కడ యేసుక్రీస్తు కూడా అక్కడ సాతాను శోధించినా కానీ అక్కడ దేవుడు కూడా ఈ వాక్యం అనే ఖడ్గము ద్వారా శక్తి పొందుకొని అక్కడ సాతానుని ఎదిరించాడు. అక్కడ ఎన్నో ఆఫర్ చేశాడు సాతానుడు. యేసుక్రీస్తుకి ఎన్నో ఆఫర్ చేశాడు. నాకు గనుక నమస్కరిస్తే ఈ లోకం అంతటి కూడా నీకు రాజుగా నియమిస్తానని చెప్పాడు. ప్రతిదీ కూడా ఆఫర్ చేశాడు, కానీ అక్కడ ఎక్కడ కూడా శోధనకు గురి కాలేదు. ఎలా శక్తి నొందాడు మరి యేసుక్రీస్తు అంటే వాక్యం అనే ఖడ్గము ద్వారా శక్తి నొంది అక్కడ సాతానుని ఎదిరించాడు. అదే విధముగా మనము కూడా ఒకవేళ ఈ అగ్ని కంచె దాటుకొని ఒకవేళ సాతాను వచ్చినట్లయితే మనం కూడా వాక్యం అనే ఖడ్గము చేత మనము శక్తి నొంది రక్షణ వస్త్రమును మనం ధరించుకొని, ఈ సర్వాంగ కవచం ధరించుకొని, రక్షణ వస్త్రం ధరించుకొని మనము ఎవరిని ఎదిరించాలి? సాతానుని ఎదిరించే వారముగా ఉండాలి. ఆ కంచెను మనము చేతుల మనము నాశనం చేసుకోకుండా దాన్ని కాపాడుకోవడానికి మనము ప్రయత్నిస్తూనే ఉండాలి. ఒకవేళ సాతాను గనుక మన చుట్టూ ఉన్న ఈ కంచెను తీయడానికి ప్రయత్నించిన మన విశ్వాసము ద్వారా అపవాదిని మనం ఏం చేయాలి? ఎదిరించే వారముగా ఉండాలి. ఆఖరికి ఒకసారి చూద్దామా? యాకోబు గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దామండి. యాకోబు 4వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదివేసారు. తిరిగి ఒకసారి చదవండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. ఏం చేయాలంట? అక్కడ అపవాదిని ఎదిరించాలి అంట. ఎదిరించినట్లయితే ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుంది? ఎదిరించినట్లయితే మన నుండి అపవాది పారిపోతాడు. ఎప్పుడు జరుగుతుంది అది? ఎదిరించినప్పుడు. ఎదిరించాలంటే మనకి ఏముండాలి? శక్తి ఉండాలి. శక్తి అంటే ఎక్కడి నుంచి పొందుకుంటాము? దేవుని నుండి పొందుకుంటాము. ఏ విధంగా పొందుకుంటాము శక్తిని? వాక్యం అనే ఈ ఖడ్గము, ఈ వాక్యం అనే ఈ శక్తి మనం పొందుకున్నట్లయితే సాతానుని మనము ఎదిరించేవాడుగా మనము తయారవుతాము. ఇవన్నీ జరగాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తి కలిగి జీవించే వారముగా ఉండాలి. యోబు వలె మనము యథార్థవంతులుగా మనము జీవిస్తూ ఉండాలి. యోబు వలె న్యాయవంతులుగా మనము జీవించే వారంగా ఉన్నట్లయితే మన చుట్టూ కూడా దేవుడు ఈ అగ్ని అనే కంచె వేసుకొని మన కాపుదల, దేవుని యొక్క కాపుదల మన పైన ఎప్పుడూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మనము గనుక యేసు రక్తం ద్వారా మన పాపముల నుండి విడుదల పొందుకొని యేసుపై విశ్వాసం ఉంచుతాము, అప్పుడు దేవుని యొక్క రక్షణ కంచె మన యొక్క ప్రయోజనాలు
మనము చూడవచ్చు. ఈ కంచె మన కంటికి కనిపించకపోయినా కూడా మన చుట్టూ కూడా దేవుని యొక్క కాపుదల ఉంది అని మనము నమ్మాలి, నమ్మి తీరాలి. అక్కడ దేవుడు కూడా, దావీదు కూడా, కీర్తనకారుడు కూడా అదే చెప్తున్నాడు కదండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే ఒక గొప్ప వాక్యం మనము విని ఉన్నాము, చదివి ఉన్నాము. ఆ వాక్యాన్ని మనము గర్వంగా మనం గట్టిగా చెప్పాలి అని అంటే దేవునిలో మనం జీవించే వారముగా ఉండాలి. దేవుని యందు మనము భయభక్తి కలిగి జీవించే వారముగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు కలుగజేయనట్టు దయచేయను గాక. ఆమేన్. మరి చెప్పబడినటువంటి వాక్యము దేవుడి నిమిత్తమై ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. దయచేసి అందరు ఉంచినట్లయితే మనము కానుకలు అర్పించుకొని ఈ వాక్యాన్ని